ఏ శుభకార్యానికైనా శుభారంభం తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి. ఇది ఏమైనా సినిమా టైటిల్ అయితే డెఫినెట్లీ కాదు. ఇది జగిత్యాల జిల్లాలో ఒక ఘటన జరిగింది. అంటే వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అంటే ప్రాంతాలు వేరైనాయని మరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదా, లేకపోతే కులాలు వేరే అని ఒప్పుకోలేదా, ఏం జరిగింది అనేది తెలీదు. కానీ సినీ ఫక్కిలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మొన్ననే వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, వివాహం చేసుకున్నారు. మరి అంటే అబ్బాయి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కానీ అమ్మాయి మరి ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి అసలే ఇష్టం లేదట అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. అయినా సరే పెద్దల్ని ఎదిరించి వీళ్ళిద్దరు కూడా మొన్ననే మ్యారేజ్ చేసుకున్నారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో. సో మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్పినప్పటికీ కూడా అమ్మాయి అబ్బాయిని ఇష్టపడింది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇది నచ్చనటువంటి అమ్మాయి తరఫునటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు వాళ్ళు ఏం చేసిర్రు, అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక కారులో వచ్చిండ్రు. అది కూడా మామూలుగా కూడా కాదు, కర్రలతోని ఇక ఎదురొస్తే ఏమన్నా చేయడానికి సిద్ధమైపోయి వచ్చారు. కర్రలతోని బెదిరించడం, దాడి చేస్తామనడం, చంపేస్తామనడం, ఇదంతా చేసి అబ్బాయి ఇంట్లో ఉన్నటువంటి ఈ మాధవి అనే వాళ్ళ అమ్మాయిని బలవంతంగా ఈ దొంగల్ని తీసుకుపోతారు కదా, వాళ్ళ అమ్మాయిలాగా వాళ్ళు ట్రీట్ చేయట్లేదు. ఇట్లా నలుగురు కలిసి నాలుగు వైపుల కాళ్ళు చేతులు ఇట్లా పట్టేసుకొని కారులో ఇట్లా విసిరేసారు. అమ్మాయి తరఫున అమ్మా నాన్నలు, బంధువులు వీళ్ళందరూ కూడా వచ్చి మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. కర్రలు అట్లాగే కత్తులతోని అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించి అమ్మాయిని లాక్కొని వచ్చేసారు. సో సీసీ కెమెరాలో క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. మొన్ననే మనకు తెలుసు కదా, కీసరలో కూడా ఇట్లాంటి ఘటనే జరిగింది. అబ్బాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఉంటే అత్యంత దారుణంగా కొట్టి వాళ్ళ తలలు కూడా పగలగొట్టేసి అమ్మాయిని లాక్కొని తీసుకొని వచ్చారు. సేమ్ ఇన్సిడెంట్ కనిపిస్తోంది ఇక్కడ కూడా, జగిత్యాల మాల్యాలలో జరిగింది ఈ ఘటన. సో ఒక్కసారిగా షాక్ అయిపోయినరు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అని తెలుసుకునే లోపే అమ్మాయి వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చేసి అమ్మాయిని తీసుకోవడం, వెళ్ళిపోవడం కూడా జరిగింది. సినిమా చూస్తున్నట్టు అందరు కూడా, అది టైంలో జరిగింది, సినిమా చూస్తున్నట్టు అందరూ చూస్తూ ఉండిపోయారు తప్పించి ఎవరు కూడా ఆపే ప్రయత్నం కానీ అంత సాహసం ఎవరు చేయలేదు. ఏందో ఏముంటుందో ఏమైందో ఏమో తెలియదు అని. సో ఇప్పుడు అమ్మాయిని తీసుకుపోయారు, మాధవిని. మరి వీళ్ళిద్దరు ఎట్లా పరిచయం ఏర్పడింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు పోలీసులు ఎంటర్ అవుతారు. కాబట్టి మరి ఆంధ్ర అమ్మాయి కాబట్టి ఎక్కడ కేసు నమోదవుతుంది, ఇక్కడికి వచ్చి తీసుకెళ్లారు కాబట్టి డెఫినెట్లీ జగిత్యాలకు సంబంధించిన పోలీసులే కేసు నమోదు చేస్తారు. అబ్బాయి వాళ్ళు కేసు నమోదు చేసిండ్రు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ బంధువుల మీద. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి డెఫినెట్లీ గుంటూరుకి సంబంధించిన అమ్మాయి మాధవి, ఆమెని తీసుకొని వెళ్ళిపోయినరు కుటుంబ సభ్యులు. ఇప్పుడు పోలీసులు కేసు అయితే నమోదు చేసిర్రు అమ్మాయి బంధువుల మీద. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి మరి పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే వాళ్ళ బంధువులందరినీ కూడా పిలిపిస్తే ఏం ఆన్సర్ చెప్తారు, అట్లాగే అమ్మాయి ఏం ఆన్సర్ చెప్తుంది. మొన్న కీసరలో జరిగినటువంటి ఘటనలో అమ్మాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ మీరు ఏం చెప్తే అదే చెప్తా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నాకు అబ్బాయి అంటేనే ఇష్టం, వీళ్ళే బలవంతంగా నన్ను ఇట్లా చేసిండ్రు అని పూర్తిగా వాళ్ళ ప్రేమ వివాహానికి ఒక రకంగా నేను ఒప్పుకుంటున్నా, నాకు ఆయన అంటేనే ఇష్టం, నేను అతనితో పాటే ఉంటా అని అమ్మాయి అయితే చెప్పింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ట్విస్ట్. మరి అమ్మాయిని బెదిరించి పూర్తిగా వాళ్ళ వైపే తిప్పుకుంటారా, లేకపోతే మొన్న జరిగిన ఘటనే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందా తెలియదు. కానీ ఏదైనా సరే ఎక్స్పర్ట్స్ కానీ ఇంకోలు కానీ పెద్ద మనుషులు కానీ ఒకటే చెప్తారు, ఇట్లాంటి ఏమైనా పంచాయతీలు ఉంటే పెద్దలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాల్సిందే కానీ ఇక్కడి వరకు తీసుకురావద్దు. ఒకటి ఇక్కడ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే బెదిరించి తీసుకుపోతారు కొంతమంది అయితే వాళ్ళ మీద ఇక ఎంత కోపం పెంచుకుంటారు అని అంటే అబ్బాయినో లేకపోతే అమ్మాయినో ఎవరికి కోపం ఉంటే వాళ్ళు ఇక వాళ్ళని చంపేసిన దాకా వదిలేది లేదు అనేటువంటి
దాంతోని కూడా ఉంటారు. ఇక్కడ అయితే అది జరగలేదు. కానీ వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించాలి అని ఆల్రెడీ పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు. మరి ఇదంతా జరిగింది కాబట్టి వీళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకోకంటే ముందు అల్లర్లు జరిగినాయి, గొడవలు జరిగినాయి. ఆ తర్వాత పోలీసులు కౌన్సిలింగ్కి పిలిపించి వాళ్ళిద్దరు కూడా మేజర్లు, మీరు ఎదురు చెప్పడానికి లేదు, మీరేమన్నా ఉంటే పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకోండి కానీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తరఫు బంధువులు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసుల యాక్షన్ ఏముంటుంది, పోలీసులు ఏం చేయబోతున్నారు, మేజర్లు అట్లాగే వాళ్ళు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కాబట్టి మరి అమ్మాయిని అబ్బాయికే అప్పచెప్తారా? ఇప్పుడు తెలంగాణ అబ్బాయి లేదంటే ఆంధ్ర అమ్మాయి అయినంత మాత్రాన వీళ్ళు విడిపోవాల్సిందేనా? ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరి పోలీసులు లీగల్లీ ఉన్నటువంటి ఇది ఉంది కాబట్టి మరి ఎట్లాంటి న్యాయం జరుగుతుంది? ఈ అబ్బాయి దగ్గరికే అమ్మాయి వెళ్తుందా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టే ఆమె అటువైపే ఉండిపోతుందా? చూడాల్సిందే. మరి కేసు అయితే నమోదైంది. వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత దీనికి ఏం కన్క్లూజన్ వస్తుందో చూడాల్సిందే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు